నా చిన్న ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఈవినింగ్ ఒక చిన్న షాపింగ్ చేసాం. నేషనల్ మార్ట్ అని చెప్పేసి ఏలూరులోకి వచ్చింది. లైక్ డీమార్ట్ లాగా అన్నమాట. సరదాగా చూడాలనిపిస్తే వెళ్ళండి. రేట్లు సేమ్ అలానే ఉన్నాయి, డీమార్ట్ లానే. పెద్ద హై లేదు, డౌన్ లేదు, సేమ్ అలానే ఉన్నాయి. చూసేయండి. నేను చిన్న షాపింగ్ చేశాను, అదంతా కూడా మీకు చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇంకా డీమార్ట్లో ఉన్నట్లే ఉన్నాయి. కాకపోతే ఇది కొత్తగా పెట్టారు కదా, ఇంకా చాలా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే మొత్తం గజిబిజి చేసేస్తున్నారు జనాలందరూ కూడా. ఇక్కడ వస్తువు అక్కడ, అక్కడిది ఇక్కడ, మొత్తం బట్టలన్నీ తీసేయటం. పాపం చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు. పర్లేదులేండి, అంటే కొంచెం జనాలు కూడా అడ్జస్ట్ అవుతే బాగుంటుంది. ఎలా పడితే అలా తీసేసి పెట్టేసేయకుండా అవసరమైన వరకు తీసుకొని అవసరం లేనిది చక్కగా అక్కడ పెట్టేయచ్చు కదా అనిపించింది. పర్లేదు, అంటే ఇంకా కొత్తవి కదా, అన్ని స్టాక్ కూడా బాగున్నాయి. ఒక లుక్ వేయండి మరి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తూ ఉంటాయి. ఒక సోప్ తీసుకున్నాం. అంటే డీమార్ట్కి ఇక్కడ నేషనల్ మార్ట్కి అసలు ఏం చేంజ్ ఏం లేదు, అంటే పెద్ద తేడా ఏం లేదు, అవసరం లేదు. దీనికి దానికి వెళ్ళాల్సిన, అంటే రెండిట్లో మనం డీమార్ట్కి వెళ్ళాలనుకున్నా నేషనల్ మార్ట్కి వెళ్ళాలనుకున్నా మన ఇష్టం. రేట్లు మాత్రం సేమ్. బడ్జెట్ కోసం చూసుకునే వాళ్ళు అక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి ఇంట్లోకి లేదని ప్రస్తుతానికి తీసుకున్నాను. నాది ఫెయిర్ అండ్ లవ్లీ, నా బ్యూటీ సీక్రెట్. ఇది ఆడవాళ్ళకి వస్తువులన్నా బాక్సులన్నా చాలా ఇష్టం అండ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇది నాకు చాలా నచ్చింది. ఈ ఐటెము 99 రూపీస్. ఇది మాత్రం చాలా తక్కువ రేట్లో ఉంది. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. చాలా టైట్గా వేశారు ఈ నాట్స్. దీని మీద 500 ఎంఆర్పి అని ఉంది, కానీ 99 రూపీస్కే ఇచ్చారు. నేను బిల్లులో కూడా చూసాను అనమాట. ఇది మాత్రం వర్త్ అనిపించింది. పర్లేదు, 99 రూపీస్కి. నాకు ఈ గరిట దోశలు వేయటానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నాకు కూర గరిటెలు ఈ షేప్లో ఇంత పెద్దవి లేవు, అందుకని చెప్పేసి, అంటే ఏదన్నా చేపల పులుసు లాంటివి వేసుకోవడానికి, ఏదన్నా పొడుగు దాంట్లో వెడల్పు దాంట్లో తీసుకోవడానికి బాగుంటాయి. అందుకని చెప్పేసి నాకు అన్ని చిన్న గరిటలే, కానీ ప్రత్యేకంగా కూర గరిటలు పెద్దవి అనేవి లేవు, అందుకని తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. అండ్ అట్ల కాడ నా దగ్గర ఒకటి ఉంది, కానీ అది ఒక్కటి మాత్రమే నేను 150 పెట్టి తీసుకున్నాను. అంటే ఇది 99 కదా, కొంచెం డెలికేట్గా ఉన్నట్టుంది. బట్ పర్లేదు, ఇంకా అంత బరువుగా ఏం మొయ్యం కదా. ఇది ఓకే, బాగుంది. ఇది మామూలుగా ఇక్కడ హ్యాండిల్ ఉండి, అంటే కాలకుండా ఉంటుంది కదా, రబ్బర్ వచ్చేసి ఉంది. అదైతే ఒక్కటి 99 తీసుకున్నారు. ఇది బాగుంది. మా పిల్లలు ఇది తీసుకున్నారన్నమాట. నేను ఇంట్లోకి ఒక శనగపిండి లేదని చెప్పేసి శనగపిండి తీసుకున్నాను. లగేజ్ బ్యాగ్స్ మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయి, కనిపిస్తుంది, ఇంత పొడవు ఉన్నాయి. ఇంకా మా పిల్లల కోసం అని చెప్పేసి ట్రాక్ ప్యాంట్స్.
ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. ఇదొకటి. ఇది ఒక్కోటి వచ్చేసి 399 పడింది. 399 పర్లేదు అనిపించింది, వర్త్ అనిపించింది. అంటే కొత్తది కదా షాపింగ్ మాల్, కాబట్టి మనకేంటంటే కొత్త స్టాకే ఉంటుంది, అక్కడ నిల్వ ఉంది అని అనుకోవడానికి లేదు కదా. అందుకని చెప్పేసి బాగానే ఉంటుంది, క్వాలిటీ మొత్తం బాగానే ఆగుతుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. బాగానే ఉంది అనిపించింది నాకు. చూద్దాం, వాడితే ఎలా వస్తుందో చూద్దాం. అండ్ మా పిల్లలు వాళ్ళ డాడీని అడిగి ఇంకా గొడవ చేసి ఈ టీషర్ట్లు కూడా తీసుకున్నారు. అంటే చాలా తక్కువేలేండి, 200 ఓన్లీ ఈ టీషర్ట్. ఇదేమో 149. ఇది కూడా బాగుంది, చూస్తారా. ఇది ఒకటి. ఇవన్నీ నేను వాష్ చేసిన తర్వాతే పిల్లలకి వేస్తాను అన్నమాట. ఓకేనా, బాగున్నాయి అనిపించింది. బాయ్. ఇంకా బయటకు వెళ్తే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇంకా మా పిల్లలు చాలా బెటర్ అన్నమాట, ఏమి ఎక్కువ అడగలేదు. ఆ బొంబాయి పుల్కా ఒకటి తీసుకొని నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీ అవి తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లో వంట చేశాను, ఏదో ఒకటి అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి పుల్కాలు తీసుకున్నాం. ఓకే అని అడ్జస్ట్ అయ్యారు పాపం. ఇంకా అవి తీసుకొని ఆ పన్నీర్ కర్రీతోటి డిన్నర్ కానిచ్చేసి పడుకున్నాం అనమాట. ఇది ఒకరోజు ఈవినింగ్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు నచ్చితే పక్కనున్న బెల్ని కూడా టచ్ చేయండి. నా వీడియోస్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కా టిప్స్ తోటి వంటలు వస్తున్నాయి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే నా ఛానల్ని మీరు మిస్ అవుతారు. మళ్ళీ వెతుక్కున్నా కనిపించడానికి కష్టమవుతుంది. కాబట్టి వెతుక్కునే పని లేకుండానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.